హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా ఓట్స్ ఊతప్పమును చేస్తున్నాను. ఓట్స్లో అధిక ఫైబర్ ఉంటుంది. కొంచెం ఓట్స్ని తీసుకున్న కడుపు ఫిల్లింగ్గా ఉండి ఆకలి త్వరగా అవ్వదు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ఇది బెస్ట్ రెసిపీ. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఓట్స్ ఊతప్పాన్ని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ను తీసుకొని 1 కప్పు వరకు ఓట్స్ను వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. 3/4 కప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు వాటర్ని కూడా వేసేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పిండిని ఇలా వేసేసుకున్న తర్వాత మిక్సర్ జార్లో కొన్ని వాటర్ని పోసి అవి కూడా వేసేసాను. వేసుకున్న వాటరు పిండిలో బాగా కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి 1 స్పూన్ వరకు జీలకర్రను, 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేశాను. 1 ఇంచు అల్లం ముక్కను తురిమి వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు వంట సోడాను వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కనుంచేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత గరిటెన్నర వరకు పిండిని వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా వేసుకున్న ఊతప్పం పైన సన్నగా తురిమిన క్యారెట్ను, సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ను, సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలను, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను కూడా వేసేసుకోవాలి. ఆయిల్ను కూడా చుట్టూ వేసేసుకొని కాలనివ్వాలి. ఊతప్పంపై తడంతా ఆరిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చేసుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న ఊతప్పాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. రెండో ఊతప్పం వేసే ముందు టిష్యూ పేపర్తో ప్యాన్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఊతప్పంను వేసేసుకోవాలి. ఈ ఊతప్పంని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే కింద మాడిపోతుంది. ఇలా వెజిటేబుల్స్ని వేసాం కాబట్టి కలర్ఫుల్గా, చూడగానే తినాలనిపించే విధంగా ఉంటుంది ఈ ఊతప్పం. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ఇన్స్టెంట్గా ఓట్స్ ఊతప్పం రెడీ అయిపోయింది. ఇవి ఎంతో సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నేనైతే టమాటో కచప్తో సర్వ్ చేశాను. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీస్లో ఎవరైనా డైట్ చేసేవారుంటే వారికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.